అందరికీ నమస్కారం. నేను మీ అరుణ్ కుమార్. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో ఇంతకుముందు జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, ఇతర విషయాల పట్ల మీకు మంచి జరిగినా చెడు జరిగినా కూడా ఒక సంవత్సర కాలం అనేది గడిచిపోయింది. కావున వచ్చేటువంటి సంవత్సరం ఏదైతే ఇప్పుడు జరుగుతున్నది 2025 జనవరి 1 ఈ రోజు నుండి మనం కొన్ని గోల్ సెట్టింగ్స్ అన్నది మనం నిర్మించుకున్నట్లయితే ఆ గోల్కి అనుగుణంగా మన ప్రవర్తన, అలాగే మన గోల్కి లిమిటెడ్గా అంటే 3 నెలలకోసారి, 6 నెలలకోసారి, సంవత్సరానికోసారి మన గోల్ని సెట్టింగ్ చేసుకున్నట్లయితే మన లక్ష్యానికి చేరుకునేటువంటి విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. జరిగిపోయిన కాలం జరిగిపోయింది, దాన్ని మనం ఎలాగో తీసుకురాలేము. కావున ఇప్పుడు నెక్స్ట్ జరిగేటువంటి కాలం ఏదైతే 2025 కాలం ఉంది, క్యాలెండర్ మారింది కానీ మన జీవితాల్లో ఎలాంటి మార్పులు కూడా జరగబోవు. కావున ఈ జరిగేటువంటి మార్పుల్ని మనంగా సిద్ధం చేసుకుంటూ ఏదైతే ఈ 2025 సంవత్సరంలో ఈ చూస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఇక విషయాలకు వెళ్దాం. నేను ఒక 6 విషయాల పట్ల మీకు ఒక చక్కని కాలాంశాన్ని నేను మీకు రూపొందించే విధంగా మీకు చెప్పదలుచుకున్నాను. మొదటిది ఏంటంటే టైంని సెట్ చేసుకోండి. చిన్న చిన్న గోల్స్గా ఏదైతే లక్ష్యం ఉందో పెద్ద గోల్స్ని సెట్ చేసుకుంటూ దాంట్లో భాగంగా చిన్న చిన్న గోల్స్ని విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అచీవ్ అయ్యే విధంగా మీ గోల్స్ని సెట్ చేసుకోండి. 1 మంత్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్కి ఒకసారి, అలాగే 1 ఇయర్కి ఒకసారి, ఇట్లా ఒక్కొక్క గోల్ని అచీవ్మెంట్ చేసుకుంటూ మీ జీవిత లక్ష్యం ఏదైతే ఉందో ఈ సంవత్సర కాలంలో దానికి అనుగుణంగా మీరు అడుగులేసే విధంగా ఈ కాలాంశాన్ని ఒక రూపొందించుకోండి. టైం అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా సమయాన్ని మనం ఎలాగో ఆపలేము. కాబట్టి ఈ సమయానికి అనుగుణంగా మన యొక్క కాలాంశాన్ని మనం రూపొందించుకున్నట్లయితే ఈ కాలంలో మనం చేయదలుచుకున్న పనుల్ని ముందుగా మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే దానికి అనుగుణంగా మన అడుగులు ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి గోల్. ఆ గోల్ అనేది ఏ విధంగా ఉండాలంటే ఒక పెద్ద లక్ష్యంగా ఉండాలి. మనకు ఎలాంటిదంటే మనం అసాధ్యమైనది సుసాధ్యం చేసే విధంగా అలాంటి గోల్ని మనం నిర్మించుకోవాలి. నేను ఒక బిలియనీర్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే నేను దానికి అనుగుణంగానే మన ప్రణాళిక కూడా ఉండాలి. కాబట్టి అట్లాంటి పెద్ద పెద్ద లక్ష్యాలని చేరుకునే విధంగా మీ యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకున్నటువంటి లక్ష్యాలను ఏర్పరచుకోండి. నేను ఒక బిజినెస్ స్థాపించాను. ఈ బిజినెస్కి అనుగుణంగా నేను ఈ కాలాంశంలో ఏదైతే 2025 కాలాంశంలో నేను ఇంత అచీవ్మెంట్ కావాలి, ఇంత భారీగా తీసుకున్నటువంటి ప్రణాళికల్ని మనం సిద్ధం చేసుకునేందుకు గోల్ కూడా అదే విధంగా ఉండాలి. నెక్స్ట్ 3 వచ్చేసి మీకున్నటువంటి లక్ష్యాల్లో ఫ్యామిలీకి సంబంధించి కొంత కాలాంశాన్ని వారికి కేటాయించండి. ముఖ్యంగా ప్రతి ఒక్క మానవునికి కూడా లైఫ్ సర్కిల్ అనేది జరుగుతూనే ఉంటుంది. దాంట్లో భాగంగానే మీ ఫ్యామిలీకి ఇచ్చేటువంటి సమయాన్ని కూడా ఇందులో ముందుగానే పొందుపరచుకోండి. అది వీకెండ్ కావచ్చు, లేదంటే మంత్ ఎండ్ కావచ్చు, లేదంటే 3 మంత్స్కి ఒకసారి కావచ్చు, లేదంటే 6 మంత్స్కి ఒకసారి చిన్న చిన్న పర్యటనలని ఫ్యామిలీతో పాటు మీరు నిర్మించుకున్నట్లయితే ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ మీద ఒక సదాభిప్రాయం ఏర్పడుతూ మీరు చేసుకునేటువంటి గోల్ సెట్టింగ్లో వారు కూడా మీతో భాగస్వామ్యం అవుతారు. ఖచ్చితంగా ఫ్యామిలీని మీ కాలాంశంలో ఖచ్చితంగా వారికి కేటాయించినటువంటి సమయాన్ని వారికి ఖచ్చితంగా కేటాయించండి. చాలామంది కూడా రిలేషన్షిప్ని కోల్పోతున్నారు. తమ్ముడు కావచ్చు, అన్నయ్య కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, అమ్మ కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఇతరత్ర బంధావ్యాలను కూడా అన్ని కోల్పోతూ కాలాన్ని వృధాగా గడిపేస్తున్నారు. కాబట్టి మీ ఫ్యామిలీలో సమయాన్ని ఫ్యామిలీకి కేటాయించేటువంటి కాలాంశాన్ని కూడా ఈ 2025లో మీరు నిర్మించుకోండి. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి ఏదైతే మీరు డబ్బు ప్రణాళికను కూడా ముందుగానే నిర్ణయించుకోండి. నేను ఈ సంవత్సరం ఇంత దానికి కూడబెట్టుకుంటాను, లేదంటే ఇన్సూరెన్స్ పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేదంటే ఏదైనా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేదంటే ఇల్లు కొనుగోలు కావచ్చు, ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు. డబ్బు పట్ల మీకు ఉన్నటువంటి గోల్స్ని ఖచ్చితంగా సెట్ చేసుకోండి. అది ఖచ్చితంగా మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి థింగ్. ఖచ్చితంగా మీరు ఈ 2025లో దీనికి కూడా మీరు ఒక కాలాంశాన్ని రూపొందించుకొని దానికి అనుగుణంగా మీరు అడుగులు వేసుకోండి. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి మీకున్నటువంటి వ్యాపకాలు ఏదైనా
సిగరెట్ తాగడం కావచ్చు, మందు అతిగా తాగడం కావచ్చు, ఇట్లాంటి వ్యాపకాలను వదిలేందుకు ప్రణాళిక సిద్ధంగా, అంటే ఈ 1 monthలో ఇది వదిలేస్తాను, 2 monthsలో ఇది వదిలేస్తాను, 3 monthsలో ఇది వదిలేస్తాను అనేటువంటి ప్రణాళికను మీరు సిద్ధం చేసినట్లయితే, దానికి అనుగుణంగా మీరు అడుగులు వేసినట్లయితే, వీటిని వదిలేయడం వల్ల కూడా మీలో వచ్చేటువంటి మార్పుల్ని మీరు గమనిస్తూ మీ గోల్ని అచీవ్ అయ్యే విధంగా మీకు మీరుగా ఒక రోల్ మోడల్ తయారవుతారు. కాబట్టి ఈ ఏదైతే వ్యాపకాలు ఉన్నాయో, అంటే మీకు వ్యసనాలు కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏదైనా కావచ్చు, వాటిని వదిలేట విధంగా ఈ 5వ ప్రణాళికను మీరు సిద్ధం చేసుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి 6th వన్, ఇది లాస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నిటికి సంబంధించి 2025 క్యాలెండర్ని మీరు ముందుగానే ప్రిపేర్ చేసుకోండి. అది గోల్ కావచ్చు, ఇతరత్ర లక్ష్యాలు ఏదైనా కావచ్చు, ఫ్యామిలీకి ఇచ్చినటువంటి సమయాన్ని కూడా మీరు ప్రతి 15 daysకి ఒకసారి రివ్యూ పెట్టుకునే విధంగా దీన్ని ఒక ప్రణాళికంగా 15 రోజులకు ఒకసారి ఇప్పుడైతే ఏదైతే ఈ 5 గోల్స్ని మనం సెట్ చేసుకున్నామో వీటన్నింటినీ కూడా మనం అచీవ్ అవుతున్నామా లేదా అనేది వస్తుంది. మీకు మీరుగా రివ్యూ తీసుకున్నటువంటి ఒక క్యాలెండర్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. దాదాపు వీక్లీ, అంటే మనం వీక్లీ పరంగా చూసుకున్నట్లయితే మనకు 52 వారాలు ఉంటాయి సంవత్సరంలో. దాంట్లో మీరు సగభాగం 52 అంటే 26 కావచ్చు, అంటే 26 రకాలటువంటి క్యాలెండర్ని మీరు రూపొందించుకోండి. ఇంతకుముందు 15 రోజులు ఏం జరిగింది, రాబోయే 15 రోజుల్లో మనం ఇంకేం చేయాలి, ఈ 15 days క్యాలెండర్ని మీరు ఖచ్చితంగా మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి 5 భాగాలని మీరు ఖచ్చితంగా అచీవ్ అయ్యే విధంగా మీకు ఒక సంసిద్ధత ఏర్పడుతుంది. దాని మీద మీకు ఖచ్చితమైనటువంటి ఒక లక్ష్యం ఏర్పడుతుంది. ఖచ్చితంగా మీరు సాధించేందుకు అవకాశం ఉంటుంది. కావున మిత్రులారా, ఖచ్చితంగా చెప్పినటువంటి 6 పాయింట్స్ని మీరు ఈ నూతన సంవత్సరం ఏదైతే ఆంగ్ల నూతన సంవత్సరం ఉందో, క్యాలెండర్ మారింది కానీ మన జీవితాల్లో మార్పు రాదని చెప్పేసి మనం ఇంతకుముందు గడిచిన సంవత్సరాన్ని చూసుకున్నట్లయితే తెలుస్తుంది. కావున ఇప్పుడు కూడా ఈ సంవత్సరాన్ని మనం వృధాగా పోనీయకుండా ఈ సిట్టింగ్ ఏదైతే 6 గోల్స్ని మనం అచీవ్ అయ్యే విధంగా మీకు ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ అరుణ్ కుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.